నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇక దామరచర్ల చేరుకొని యాదాద్రి థర్మల్ ప్లాంట్ ను రెండో దశను ప్రారంభించారు. ఇక అనంతరం థర్మల్ ప్లాంట్ జాతికి అంకితం చేశారు. బ్రాహ్మణ వెల్లంకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి రిజర్వాయర్ ద్వారా నీటినైతే విడుదల చేశారు. అలాగే సాయంత్రం నల్గొండకి చేరుకొని వైద్య కళాశాల ప్రారంభించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక అనంతరం రాజీవ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ప్లాంట్ కోసం భూములు కోల్పోయిన వారికి సీఎం రేవంత్ ఉద్యోగ నియామక పత్రాలైతే ఇవ్వనున్నారు. ఇక సీఎం పర్యటన సందర్భంగా పోలీస్ శాఖ భారీ భద్రతా ఏర్పాట్లను చేస్తుంది. నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లం ప్రాజెక్టు, అలాగే దామరచర్లలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్, అలాగే జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో హెలీప్యాడ్, వైద్య కళాశాల సమీపంలోని సభా ప్రాంగణంలో బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక ఐజీ, డీఐజీ, 5 ఎస్పీలు సహా 2500 మంది పోలీసు సిబ్బంది పహారా కాస్తున్నారు.